సో చాలామంది ఆడవాళ్ళు సార్ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఇలాంటి పెయిన్స్ వస్తాయా? సో, బ్యాక్ పెయిన్‌కి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలా కోరిలేషన్ ఉంటుంది. ఎందుకంటే బాడీ కంట ఎక్కువ బరువు మనం బాడీకి మోస్తూనే ఉంటుంది. హ్మ్. సో, దీనివల్ల మజిల్ వీక్‌నెస్ ఉండొచ్చు. ఆర్ ప్రెగ్నెన్సీ అయ్యాక డిమాండ్ ఉంటుందనమాట. మనకి బాడీలో ఎనర్జీకి కానీ, న్యూట్రిషన్‌కి. హుహు. ఆ న్యూట్రిషన్ మనము ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోయినా గానీ, బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాల్షియం గానీ, విటమిన్ డి, మెగ్నీషియం ఇవి లోపించడం వల్ల జాయింట్స్ మీద ఒత్తిడి పడ్డం. సో, ఇలాగే రకరకాల కారణాలుంటాయి. హుహు. సో, ఒకటేంటంటే ఈ సిజేరియన్ సెక్షన్ అయినా గానీ, నార్మల్ డెలివరీ అయినప్పుడు అయితే వెన్నుపూసలో ఇంజెక్షన్ ఐదర్ స్పైనల్ అనస్థీషియా ఆర్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఎటువంటి బ్యాక్ పెయిన్ కలగదు దాంతోటి. హుహు. ఎందుకంటే చాలా కేర్‌ఫుల్‌గా చిన్న సూదితోటి చేసే ట్రీట్మెంట్ అది. ఓకే. చేసే ప్రాసెస్ అది. సో, దీనితోటి ఏముండదు. హ్మ్. బట్ మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే ఇంజెక్షన్ అనేది చాలా సన్న ఇంజెక్షన్ తోటే చేసేది. చాలా ఫైన్ నీడిల్ తోటి చేసేది. దానివల్ల ఏముండదు. ఆపరేషన్ చేసిన నొప్పితో పోలిస్తే వెనకాల ఇంజెక్షన్ చేసిన దానితోటి అసలు సంబంధం ఉండదు. ఓకే. సో, మనకి కాల్షియం గాని, విటమిన్ డి సప్లిమెంటేషన్ సరిగ్గా తీసుకోకపోయినా గాని, ఫీడింగ్ పోర్షన్ సరిగ్గా లేకపోవడము, అండ్ బాగా ముందుకు వంగాల్సొచ్చినప్పుడు ఆర్ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం అంటే అట్‌లీస్ట్ 10-15 కేజెస్ వెయిట్ పుట్ ఆన్ అవుతారనమాట. సో